మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో సార్, హై హిస్టమైన్ ఫుడ్స్ అంటే ఏంటి అసలు? చాలా మంది తెలియదు. ఇప్పుడు నాకు కూడా అసలు మాక్సిమం తెలియదు సార్. ఇది ఎలా ఉంటుందంటే అండి, చాలా మందికి మీరు అన్నది వాస్తవం మేడం. చాలా మందికి బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగింది అంటే తెలుసు. అయ్యో షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయింది, ఏం చేయాలి, కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ తీసుకోవాలా లేదా వేరే టాబ్లెట్ వాడాలా అని తెలుసు. కానీ హిస్టమైన్ గురించి అంత నాలెడ్జ్ బయట రాలేదు. కానీ హిస్టమైన్ అనేది రక్తంలో ఉండే ఒక కెమికల్. ఇది ఎందుకు ఉంటుంది అని అంటే, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి సమాధానం చెప్తున్నాను. ప్రశ్న అడగటానికి మీకు, ఆ ప్రశ్న అర్థం చేసుకోవడానికి సమాధానం చెప్పడానికి నాకు అతి కీలకంగా ఉపయోగపడే కెమికల్, న్యూరో కెమికల్ హిస్టమైన్. ఓకే. బ్రెయిన్ యూజెస్ హిస్టమైన్. బ్రెయిన్ లో రిసెప్టార్స్ ఉంటాయి, గట్ లో రిసెప్టార్స్ ఉంటాయి, లంగ్ లో రిసెప్టార్స్ ఉంటాయి. అంటే కీలకమైన అవయవాల్లో దీని రిసెప్టార్స్ ఉంటాయి. ఉత్పత్తి కాగానే అది అక్కడ పోయి యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు హియర్, ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్. దానికి ఉపయోగపడే సిస్టమ్. ఏదైనా ఒకటి లోపలికి పంపించినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈ మేనర్ లో, ఫుడ్ లోనే కాకుండా ఏ బాడీ, ఏ ఫారెన్ బాడీ ఎంటర్ అయినా కూడా దాన్ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసుకుంటుంది. అది హిస్టమైన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మరి ఏంటి అంటే, హిస్టమైన్ ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. ఉదాహరణకి డయాబెటిక్ పేషెంట్ కి 2 కేజీల గులాబ్ జామున్ ఇచ్చి 2 గంటల తర్వాత బ్లడ్ షుగర్ చూసాను అనుకోండి, ఆబ్వియస్లీ బ్లడ్ షుగర్ రైజ్ అవుతుంది. లేదంటే బ్లడ్ షుగర్ రైజ్ కాదు, నేను ఇతనికి 2 ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చానని ఎవరైనా అన్నారు అనుకోండి, ఈ 2 ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా ఇతను బ్లడ్ షుగర్ ని తీసుకొని రాలేవు డౌన్. అంటే దాని అర్థం, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ పెట్టినా, ఇన్సులిన్ పెట్టినా, ఇతను 2 కేజీల గులాబ్ జామున్ తింటున్నాడు చూడండి, అది బ్లడ్ షుగర్ ని పైకి తన్నేస్తుంది. సేమ్ టు సేమ్ ఎలర్జీ పేషెంట్స్ లో ఎవరైతే ఎలర్జీకి ఎక్స్పోజ్ అవుతారో, ఎటువంటి ఎలర్జీలు, తిన్నా, తాగినా, పీల్చుకున్నా, తాకినా, అంటే బాడీ దానికి యాక్సెప్ట్ చెయ్యకపోతే అది శరీరంలోకి పోయిన తర్వాత ఏ రూపంలో అయినా కానీ, అది తిండి రూపంలో కానీ, శ్వాస రూపంలో కానీ, స్పర్శ రూపంలో అయినా సరే, బాడీలో ఒక రకమైన కెమికల్ ఉత్పత్తి జరుగుతుంది. దాన్ని హిస్టమైన్. అందుకని హిస్టమైన్ పెరగంగానే చాలా మంది ఏమంటారు, సార్ నాకు నిద్ర పట్టట్లేదు సార్, ఈ దురదలతో చాలా టెన్షన్గా ఉంది సార్, నాకు తుమ్ములు విపరీతంగా వస్తున్నాయి సార్, నిద్ర అనేది లేదు సార్ నాకు. అది వాళ్ళ కష్టం కాదు. ఎందుకు కాదు? పాపం తనకి తెలియదు, తన బాడీలో, రక్తంలో హిస్టమైన్ అనే కెమికల్ విపరీతంగా పెరుగుతోంది అని. హిస్టమైన్ అనే కెమికల్ ఎందుకు పెరుగుతుంది? ఎలర్జిక్ ఆస్తమాలో, ఎలర్జిక్ రైనైటిస్ తుమ్ముల్లో, ఎలర్జిక్ అర్టికేరియా దురదల్లో, ఎలర్జిక్ కంజంక్టివైటిస్ కంటి దురదో, ఎలర్జిక్ సైనోసైటిస్, ఇలాంటి వ్యాధులలో హిస్టమైన్ రక్తంలో ఒకటేసారి హైకి వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏం అవాయిడ్ చేస్తే ఆ హిస్టమైన్ తగ్గించుకోవచ్చు బాడీలో? ఒక్కసారి హిస్టమైన్ పైకి వెళ్ళిన తర్వాత, అందుకనే మన వాళ్ళు ఏమని చేస్తారు, నాకు ఎలర్జీలు బాగా పెరిగినాయి, షాప్కి వెళ్ళి యాంటీ హిస్టమైన్ గోళీ ఇస్తారా? ఎలర్జీ పేషెంట్స్ వాడే గోళీ పేరు ఏమిటి? సాధారణంగా యాంటీ హిస్టమైన్. అంటే ఇదేం చేస్తుంది సార్? మరి 3 గంటలు కట్ చేస్తుంది అంతే. అంటే మీకు ఆ ప్రెషర్, హిస్టమైన్ ప్రెషర్ మీ మీద రాకుండా 2-3 గంటలు మిమ్మల్ని కొద్దిగా ఫుర్సత్గా వదిలిపెడుతుంది. ఎలర్జీకి సంబంధించిన టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని గంటల వరకు మనకు దురదుండదు, ఏముండదు. అదే కాదు, కొద్ది నిద్రలాగా వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు హై యాక్టివ్ గా ఉండే హిస్టమైన్. చిన్నపిల్లలు మేము చూస్తుంటాం యాజ్ అన్ ఎలర్జిస్ట్, ఇమ్యునాలజిస్ట్. మా వాడికి ఎలర్జీలు ఉన్నాయండి, అస్సలు నిద్రపోడు, కానీ వాడు ఇంటెలిజెంట్ అండి, చాలా ఇంటెలిజెంట్, క్లాస్లో చాలా తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంటాడు, ఒక విషయం టక్మని పట్టేస్తుంటాడు. వాడికి దురదృష్టం ఏంటంటే ఎలర్జీలు ఒక్కటే డాక్టర్ గారు అని చెప్తుంటారు తల్లిదండ్రులు. ఆ బాబు తప్పు కాదు హైపర్ రియాక్టివ్ గా ఉండడానికి, ఇది హిస్టమైన్ లోపల ఉండి చేస్తున్నది. అస్సలు ఉండడండి, ఒక దగ్గర కూర్చోడండి, వీడు అల్లరి చేస్తూనే ఉంటాడండి. ఆ హిస్టమైన్ మెదడులో పోతే మంచి టైర్డ్గా ఉన్న వాళ్ళకి చక్కటి వేడి కాఫీ ఇస్తే, కమాన్ లెట్స్ గో టు ద జాబ్ అని ఎట్లాగైతే అంటారో, ఆ హిస్టమైన్ కిక్, హిస్టమైన్ గష్ ఎప్పుడైతే వస్తుందో, వాడికి ఏదో ఒకటి చేసేయాలి, అల్లరి చేసేయాలి, మాట్లాడేసేయాలి. అంటే ఇట్ విల్ నాట్ కీప్ యూ క్వైట్. వాడి బ్రెయిన్ నార్మల్గా 1x10 టైమ్ మన బ్రెయిన్ పనిచేస్తే, వాడికి 1x80 టైమ్స్ 100 టైమ్స్ పనిచేస్తుంది. దానికి కీలకమైన కెమికల్ హిస్టమైన్. ఇప్పుడు ఈ టాబ్లెట్ అనేది జస్ట్ 3 hours పనిచేస్తుంది అంతే. కానీ అట్లా కాకుండా లైఫ్ స్టైల్లో హిస్టమైన్తో ప్రాబ్లమ్స్ రావద్దు అంటే, హై హిస్టమైన్ కాకుండా